యేసుక్రీస్తు ప్రభు సంఘానికి ప్రారంభికుడు, పునాది. ఆయన రక్తము ద్వారా సంఘము నిర్మించబడింది, ఆయన రక్తము ద్వారా. ఇప్పుడు సంఘముగా మనం కూడుకున్నామంటే ఇప్పుడు ఇక్కడ ఏముందంట, ఆయన రక్తము ప్రోక్షించబడింది. ఆయన రక్తము ఈ స్థలమంతా ప్రోక్షించబడింది. ఇప్పుడు ఆయన రక్తముతో ప్రోక్షించబడిన మనము సంఘములో ఎలా జీవించాలా, సంఘములో ఎలా బ్రతకాలా, సంఘములో ఎలా మెదులుకోవాలా, ఎలా నడుచుకోవాలా అన్నది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా సంఘంలో మనం కూడా నడుచుకుంటే ఆ సంఘము దేవుడికి ప్రీతికరమైన సంఘంగా ఉంటుంది. ఆ సంఘము దేవుడి మధ్యాకాశానికి దేవుడు వస్తాడు కదా. ఎవరి కోసం వస్తాడు దేవుడు మధ్యాకాశానికి? చెప్పండి, ఎవరి కోసం దేవుడు మధ్యాకాశానికి? ఇప్పుడు ఈ భూమికి మొదటి రాకలో వచ్చాడు, మనందరి కొరకు భూలోక మానవుల కొరకు ప్రాణం పెట్టాడు. భూలోక మానవుల కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ దేవుడు తిరిగి 3వ రోజున తిరిగి లేచాడు. అదే గురికి 40 జనములు కనపడి ఆ యొక్క ఒలివ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆరోహణం అయిపోయాడు పరలోక రాజ్యానికి. పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత నేను ఎలా అయితే వెళ్తున్నానో మరలా అలాగనే తిరిగి వస్తారు. దాన్ని మీరు ఎలాగైతే నేను ఎదురు మీరు చూస్తున్నారో అలాగనే ప్రతి నేత్రము మరలా నేను వచ్చేటప్పుడు చూస్తారు. మధ్యాకాశానికి వస్తారు. ఎవరి కోసం వస్తున్నాడు దేవుడు మరలా మధ్యాకాశానికి? సంగమం కొరకు వస్తున్నాడు దేవుడు. మరలా మధ్యాకాశానికి సంగమం కొరకు వస్తున్నాడు అంతే. ఏ ఒక్కరి కోసమో కాదు, ఆయన ఒక సంఘము కొరకు వస్తున్నాడు. ఈ భూలోకంలో సంఘాలు ఎక్కడెక్కడెక్కడ సంఘాలు ఉన్నాయో ఆయన చేత నిర్మించబడిన సంఘాలు. మరలా సంఘాలు రకాలు ఉన్నాయి. మనుషులు నిర్మించుకున్న సంఘాలు వేరుంటాయి, దేవుడి చేత నిర్మించబడిన సంఘం ఉంటుంది. దేవుడు పంపించి, దేవుడు పిలిచి, దేవుడు ఏర్పరచుకున్న సంఘాలు ఉంటాయి. ఇప్పుడు ఆ సంఘములన్నిటినీ మధ్యాకాశానికి వచ్చినప్పుడు మధ్యాకాశం మీరందరూ సంఘాలు అట్లనే ఆకర్షించబడాలి. అయస్కాంతము ఇనుము దగ్గర పెట్టి ఏ విధంగా ఇనుము ఆకర్షించుకున్నదో అయస్కాంతము ఇనుమును ఆకర్షించుకుందో ఆ రీతిగా యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ సంఘం అట్లనే ఆకర్షించబడతాయి. రెప్పపాటున